హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్. చూస్తున్నారండి వీడియోలో కనిపించే ఆమె అయితే మా చింతోటకోళ్ళు. తనైతే ఈరోజు మేము వంకాయ పాదులు పెట్టాము, వీడియో తీసుకుంటాను అంటున్నావు కదా రా అని చెప్పి అన్నది. అందుకని చెప్పి ఈరోజు పొలంలోకి వెళ్ళానండి. చూస్తున్నారండి మొత్తం పాదులన్నీ చూపిస్తుంది. అంటే ఆల్రెడీ అందరివి బెండకాయ పాదులు అవన్నీ చూపించాను కదా మీకు. ఇప్పటి వరకు వంకాయ పాదులు అయితే ఎవరు పెట్టలేదండి మా వాళ్ళు అయితేని. ఇప్పుడు కొత్తగా పెట్టారు, అన్నీ పువ్వులు పోస్తున్నాయండి, ఇంకా కాయలు అయితే రాలేదు. తను చెప్తుందనమాట ఇది కొద్దిగా కష్టమే, చాలా చూస్తున్నారా వంకాయలు రావడం కష్టం, వంకాయ కాయలు పంట తీయడం. మనం ఇప్పుడే కదా పెట్టాము, కొద్దిగా అనుభవం తక్కువగా ఉంది అని చెప్పింది. నిజానికి వ్యవసాయం అంటే అందరూ చేసేస్తాం, వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు అని అనుకుంటాం, కానీ అంత సింపుల్గా అయితే వ్యవసాయం ఈజీ కాదండి. నిజంగా పట్టుదల ఉండాలి, చేయాల్సిన టాలెంట్ ఉండాలండి. చదువు అంటే 2-3 సార్లు చదివితే చదువు కూడా నేర్చుకోవచ్చు, కానీ నిజానికి వ్యవసాయం నేర్చుకోవడం కూడా చాలా కష్టం, దాన్ని అభివృద్ధికి తీసుకురావడం ఇంకా కష్టం అండి. చూస్తున్నారా తను వంకాయ పాదులో నిలబడి చూస్తుంది, చెక్ చేస్తుంది అనమాట. వంకాయలు ఏమన్నా ఉంటే చూస్తాను మీకు కూరకిస్తాను అని. కానీ ఇంకా మొక్కలు అయితే పెద్దవి అవ్వకపోవడం వల్ల చిన్న చిన్న కాయలే ఉన్నాయండి, ఇంకా పెద్ద కాయలు రావట్లేదు. చూస్తున్నారా వెనకాతలంతా పచ్చని వాతావరణం ఎంత బాగుందో చూస్తున్నారా, కొండలు, తాటి చెట్లు. నిజంగా సమ్మర్లో మీరు తాటికాయలు తిన్నారండి? నేనైతే తాటికాయలు తిన్నాను, కాకపోతే ఆ వీడియో మిస్ అయింది, అందుకే మీకు షేర్ చేయలేదు. మొత్తం మీద చూడండి మొత్తం పచ్చని తోట. ఇంకొక వీడియోలో కనిపించే అతనైతే మా మావయ్య. అతనైతే బెండపాదులకి ఏమన్నా తెగులది వచ్చింది ఏటో అని చెప్పి చెక్ చేస్తున్నారండి. చూస్తున్నారన్నమాట, మళ్ళీ ఒకవేళ సడన్గా కాయలు అవి కాయవేమో, మందు అది కొట్టాలేమో అని చెక్ చేస్తున్నారు. అలా మొత్తానికి వ్యవసాయాన్ని మాత్రం ఒక కన్న బిడ్డను చూసినట్టు చూసుకుంటారండి మా వాళ్ళు అయితే. అలా అవడం వల్లే వాళ్ళు వ్యవసాయంలో రాణించారండి. వ్యవసాయానికి మాత్రం చాలా గౌరవం ఇస్తారు మా వాళ్ళైతే, మా ఫ్యామిలీ మొత్తం కూడా. చూస్తున్నారండి మా బావగారి చేలండి, పొలం చేను దెబ్బ, ఆవులు గేదెలు అవన్నీ మా చింతోటకోళ్ళ మేపుతుందండి. సరే ఫ్రెండ్స్, బాయ్.